ఏ తీరుగనను దయచూచదవో వంశోత్తమ రామ నా తరమా భవ సాగర మీదను నలినదళే క్షణ రామ. ఏం బాబు ఎంతకు పరిగెత్తుకొచ్చా? మరే మరే ఎందుకు చెప్తున్నా మంచి అక్కర్లేదనమ్మా. ఏమిటంటే మళ్ళీ ఆ పొలకార గున్నలు ఏమన్నా గొడవ చేశారా? ఇదేంటి ఎంగిల్ చెయ్యి? ఎంగిలి నానమ్మా. ఏంటి అదే కథ. ఎంత మంచి వార్త చెప్పావు బాబు. అంతా శ్రీరామచంద్రుడు దయ. నాకు మునిమనోడిని ఎత్తుకుంటే అదృష్టం ప్రసాదించాడు. చూసావా మనవడా, నేనే గెలిచాను. ఏమిటి? మొక్కున్నందుకు ఆ స్వామి ముందు మగబిడ్డనే ప్రసాదించాడు. మగబిడ్డ? ఏ మొక్కట పెట్టా? లేదులే నానమ్మా, ఆడపిల్ల అయితే నీ పేరు పెట్టుకునేవాడిని. నా పేరుకే ఉందిరా. ముందు ఇంటి పేరు నిలబెట్టడానికి తొలి బిడ్డ మగబిడ్డ కావాలా తెలుసా? సరే సరే అడికి ఏం చేస్తావులే. రావమ్మా చిన్న రావమ్మా. ఒరే మనవడా, మొత్తానికి నీ మాట దక్కించడానికి వెళ్తుందిరా మన ఇంట మహాలక్ష్మి. అందుకే నీ పేరు పెట్టుకున్నా నానమ్మా, రావమ్మా అని. కాస్త నా పోలికలు ఉన్నాయిలే. ఇక చాలులే నానమ్మా, మరీ ఎక్కువైతే. ఎక్కువైతే ఏం తెలియకడుగుతా. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. పుడుతున్నారు కనుక చాలే అంటున్నావు. ఆ అదృష్టం లేని వాళ్ళు మొక్కుకున్నా పుడతారా అంట. నా మటుకు నేను గంపెడి పిల్లలు కనాలనుకున్నా. పుట్టారా? దేవుడిచ్చేటప్పుడు కాదనకూడదు, తప్పు. సరే వేదాంతం ఏం చేస్తావు? ఇదిగో నానమ్మా. ఈయన గారు అచ్చం వాళ్ళ ముత్తాత పోలికే. ఆయన పేరే పెట్టుకుందాం. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.